వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీకు గ్రూప్ లింక్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే, ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎంపీసీ చదువుతున్న వాళ్ళు ఉన్నారో, మన కేఆర్ గ్రూప్స్లో ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ సంబంధించిన సమాచారం మనం ఇస్తాం కాబట్టి అందరూ ఎంపీసీ వాళ్ళే ఉంటారు. 10 వాట్సాప్ గ్రూపుల్లో దాదాపు చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు. మరి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా ఆసక్తి గల వాళ్ళు అయితే జాయిన్ అవ్వచ్చు. మరి ఎంపీసీ చదువుతున్న వాళ్ళకు ప్రధానమైన ప్రవేశ పరీక్ష ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, ఎందుకంటే దానికోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పరీక్ష. మరి ఈ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పరీక్షను మనకు ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థ ఈ యొక్క జేఈ పరీక్షను నిర్వహిస్తుంది. మరి జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష ద్వారా ఏ ఇన్స్టిట్యూషన్లోని సీట్లు ఫిలప్ చేస్తారంటే, మనకు జేఈ మెయిన్స్ ద్వారా అయితే మనకు ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీ సీట్లు నింపుతారు. మరి జేఈ అడ్వాన్స్ పరీక్షలో మీరు ర్యాంక్ పొందిన వాళ్ళకి ఐఐటికి సంబంధించిన సీట్లను ఫిలప్ చేయడం జరుగుతుంది. అంటే మీరు జేఈ అడ్వాన్స్లో ర్యాంక్ సంపాదిస్తేనే మీరు ఐఐటికి ఎలిజిబుల్ అవుతారు. మరి మెయిన్స్లో కనుక మీరు ర్యాంక్ సంపాదించి అడ్వాన్స్లో రాకపోతే మీకు ఎన్ఐటి కానీ, ట్రిపుల్ కానీ, జిఎఫ్టీఐ కానీ ఎలిజిబిలిటీ అవుతారు. మరి ప్రధానంగా ప్రతి విద్యార్థి ఇప్పటి నుంచి కష్టపడితే మీకు టాప్ ఎన్ఐటి కానీ, టాప్ ఐఐటి కానీ, టాప్ ట్రిపుల్ కానీ, టాప్ జిఎఫ్టీఐ కానీ మీ యొక్క టార్గెట్గా ఉంచుకోండి. మరి మీరు ఈ 120 డేస్ కష్టపడితే డెఫినెట్గా మీకు టాప్ ఎన్ఐటి, టాప్ ఐఐటి, టాప్ ట్రిపుల్ డెఫినెట్గా సాధిస్తారు. మరి జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష ప్రతి సంవత్సరం 2 దశల్లో నిర్వహించబడుతుంది. దాంట్లో ప్రధానంగా ఒకటి సెషన్ 1కి సంబంధించి మనకు జనరల్గా జనవరి మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది, లేదా డిసెంబర్ లాస్ట్ వీక్లో కూడా ఈ సంవత్సరం కొంత ముందే పెడతామని అనుకుంటూ ఉన్నారు. డిసెంబర్ లాస్ట్ వీక్లో కూడా మేబీ ఉండొచ్చు. అంటే జేఈ మెయిన్స్ సెషన్ 1 అనేది డిసెంబర్ ఎండింగ్ ఆర్ జనవరి ఫస్ట్ వీక్. మరి సెకండ్ సెషన్ అనేది ఏప్రిల్లో ఉంటుంది, జేఈ మెయిన్ సెషన్ 2. మరి తర్వాత మేలో మీకు అడ్వాన్స్ పరీక్ష ఉంటుంది. అంటే ఈ జేఈ మెయిన్స్ సెషన్ 1 అండ్ సెషన్ 2లో ఎవరైతే మంచి పర్సెంటేజ్ కలిగి ఉంటారో వారిలో కట్ ఆఫ్ పర్సెంటేజ్ కేటగిరీ వారిగా తీసి కేవలం 2,50,000 మందిని మాత్రమే మీకు జేఈ మెయిన్స్ సెషన్ 1 అండ్ సెషన్ 2 కలిపి అడ్వాన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. వాళ్ళు మాత్రమే మీరు అడ్వాన్స్ పరీక్షకు రాయడానికి ఎలిజిబిలిటీ అవుతుంది. అది కేటగిరీ వారిగా, అంటే జనరల్గా ఓసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ నాన్ క్రిమినల్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పీడబ్ల్యూడి కానీ, ఇట్లా కేటగిరీ వారిగా కొంతమందిని పర్సంటేజ్ ఆఫ్ దాని ప్రకారం రిజర్వేషన్ ప్రకారం మీకు అడ్వాన్స్కి ఎంపిక చేయబడుతుంది. కాబట్టి మరి అడ్వాన్స్ అనేది మనకు మేలో ఉంటుంది. మరి ఇప్పుడు ప్రధానంగా మనం దృష్టి పెట్టాల్సిన అంశం మెజారిటీ విద్యా సంస్థలకు, మెజారిటీ అడ్మిషన్స్కు మనకు ఉపయోగపడేది జేఈ మెయిన్ స్కోర్ అండి. జేఈ మెయిన్ స్కోర్ అనేది పలు విద్యా సంస్థలకు ఉపయోగపడుతుంది. జేఈ మెయిన్స్లో మీకు స్కోర్ బాగా ఉంటే డెఫినెట్గా మీకు ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీఎస్ వస్తాయి. లేదనుకుంటే ఎన్నో ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా జేఈ మెయిన్ స్కోర్ ద్వారా సీట్ ఇస్తాయి. మరి అది కాకుండా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కానీ, ట్రిపుల్ ఐటీ బెంగళూరు కానీ, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ కానీ, ఇట్లా ప్రముఖ టాప్ ట్రిపుల్ ఐటీస్ కూడా జేఈ మెయిన్ స్కోర్ ద్వారా మీకు సీట్లు అందజేస్తాయి. మరి ఇవే కాకుండా జేఈ మెయిన్ స్కోర్ ద్వారా ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా తెలంగాణలో టాప్ కాలేజ్ బి కేటగిరీ ద్వారా కూడా మీకు సీట్లు జేఈ మెయిన్ స్కోర్తో ఇవ్వడం జరుగుతుంది. అంటే జేఈ మెయిన్ స్కోర్ సాధించడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. మరి స్కోర్తో మెయిన్స్తో పాటు అడ్వాన్స్ మీరు సాధిస్తే, అడ్వాన్స్ ర్యాంక్ సాధిస్తే డెఫినెట్గా మీకు ఐఐటీలో సీటే వస్తుంది. కాబట్టి రాబోయే ఈ 4 months మీరు డెఫినెట్గా ప్రధానంగా జేఈ మెయిన్స్పై ఫస్ట్ దృష్టి పెట్టండి. మెయిన్స్లో మీరు విన్ అయ్యారంటే మీకు ఆటోమేటిక్గా అడ్వాన్స్ వచ్చేస్తుంది. మరి అడ్వాన్స్ రాకపోయినా జేఈ మెయిన్ స్కోర్ ద్వారా మనకు వివిధ అడ్మిషన్స్లో మనం ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీలో సీట్లు పొందవచ్చు. కాబట్టి ఇది జేఈ మెయిన్స్కి సంబంధించిన సంక్షిప్త సమాచారం. కాబట్టి ఫస్ట్ సెషన్లోనే మీరు విజయం సాధించేలా ప్రయత్నం చేయాలని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.